హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈ వీడియోలో మనం మన జాబ్ క్యాలెండర్ గురించి, దానికి సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి అయితే మనం మాట్లాడుకుందాం. అంటే చాలా కాలంగా, అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా, అంటే దాదాపుగా 2021 ఆ టైం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పోస్టులు అగ్రికల్చర్ డిప్లొమో మరియు బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకి పోస్టులు తీస్తారని అందరూ ఎప్పటి నుంచి అనుకోవడం అనమాట. ప్రతి ఇయర్ కూడా ప్రభుత్వం తీస్తుందని అనుకున్నాము. సో మొదట్లో అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళకి తీశారు పోస్టులు 2019, 2020 ఆ టైంలో. అగ్రికల్చర్ డిప్లొమో, బీఎస్సీఏజీ ఇలా చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపు చాలా 10 నుంచి 15 వేల వరకు మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే వచ్చాయి. ఆ తర్వాత రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ఏమీ జరగలేదు. సో తీస్తాము, ఎప్పుడు ఫిల్ చేస్తామంటున్నారు, కానీ అవి ఫిల్ చేయడం అవ్వలేదు. సో ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారనంటే మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఆల్రెడీ 2 years అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఉగాదికి ఈ జాబ్ క్యాలెండర్ని అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ క్యాలెండర్ని మనం చూస్తే కనుక మొత్తం మీద అన్ని డిపార్ట్మెంట్లని మ్యాక్సిమం కవర్ చేస్తూ వచ్చారు, ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని తప్ప. అయితే దాంట్లో మనం చూస్తే అగ్రికల్చర్లో ఒక 105 పోస్టులని మనకు కనిపిస్తుంది అనమాట కేటగిరీలో. అంటే జనరల్గా మనకు ఉన్నటువంటి వివరాల ప్రకారం ఆ 105 కూడా ఏమున్నాయి, వెటర్నరీ సర్జన్స్ ఏమో దాదాపు 80 పోస్టులు తీస్తున్నారు. అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్స్ ఏమో ఒక 25 పోస్టులకి ఇస్తామని అందులో ఉందన్నమాట. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే అగ్రికల్చర్కి అసలు ఏమాత్రం కూడా అక్కడ ఎటువంటి స్థానము కూడా ఇవ్వలేదు. సో అగ్రికల్చర్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్లో అటు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ, లేదు అని అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ ఏదో ఒక పోస్టులైనా తీస్తారు కదా అనే ఉద్దేశం మీద చాలా రోజులుగా, అప్పుడే దాదాపు ఒక సంవత్సరాల తరబడి అలాగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికంటే ముందు వెలువడినటువంటి ఆ లీక్స్లో మనకి తెలిసింది ఏంటంటే దాదాపు 3,000 వరకు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఆ 3,000లో కొన్ని పోస్టులైనా భర్తీ చేసేటువంటి అవకాశం ఉందని అన్నారు. కానీ ఇప్పుడు ఈ రిలీజ్ అయినటువంటి దీంట్లో మనం చూసినప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ని అసలు ఏమాత్రం కూడా టచ్ చేయలేదన్నమాట. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు లేవు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు లేవు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు అసలే లేవు. సో మొత్తం మీద అగ్రికల్చర్ చదివినటువంటి వాళ్ళకి, అగ్రికల్చర్ డిప్లొమా కానీ లేదంటే అగ్రికల్చర్ బీఎస్సీ చదివినటువంటి వాళ్ళకి కానీ ఒక పెద్ద ఇదనే మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకనంటే ఇప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఏంటంటే ఏజ్ కూడా దాటిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు అన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. కొన్ని పదుల సంవత్సరాల నుంచి వెయిట్ చేసేటటువంటి వాళ్ళు అనేక మంది అయితే ఉన్నారనమాట. కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కూడా చేయలేదు. మొన్న మధ్యకాలంలో ఒక 10 పోస్టులకి నోటిఫికేషన్ ఆదరాగా రిలీజ్ చేశారు. దాని ఎగ్జామినేషన్ అయితే జరిగింది. ఇప్పుడు మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మనం గమనించేటట్టయితే చాలా వరకు ఖాళీలు ఉన్నాయనే మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. చాలా మందిని ఇన్ఛార్జీలుగా వాడుతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే ఏఈఓలు కావచ్చు, వీళ్ళందరూ అనేక మంది వాళ్ళ డ్యూటీలు కాకుండా అడిషనల్ డ్యూటీలు అన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే సరైనటువంటి సిబ్బంది కొరత వల్ల. అంటే ఏంటి, ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఖాళీలు అయితే ఉన్నాయి, కానీ ప్రభుత్వం వాటిని ఏ విధంగానూ కూడా భర్తీ చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ చేయలేకపోవడం వల్ల అవన్నీ కూడా ఖాళీలుగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం కనుక చూసేటట్టయితే అనేక మంది ఈ వ్యవసాయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో చాలా సడన్గా అకాల మరణాలకి గురవడాన్ని మనం అయితే చూస్తున్నాం అనమాట. ఎందుకనంటే పని ఒత్తిడి అని ప్రధానంగా మనకైతే వినిపిస్తుంది. సో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల సడన్ హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటివన్నీ రావడం, కొంతమంది సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది అయితే మనం చూస్తూ ఉంటాం. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కావలసినటువంటి సిబ్బంది దాంట్లో లేకపోవడమే కారణం అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే.
సో దీంట్లో మనకి చూస్తే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని కొంతమందికి ప్రమోషన్లు అయితే ఇచ్చి వాళ్ళని ఏఈఓలుగా ప్రమోట్ చేస్తారు. అయితే రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి ఏఈఓల్ని ఇంతవరకు కూడా రిక్రూట్మెంట్ అయితే చేయలేదన్నమాట. సో అది ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలియట్లేదు. అది రెగ్యులర్ రిక్రూట్మెంట్ అనేది ఏనాడు ఎప్పుడో చేశారు. అది ఎప్పుడు తీసారో కూడా ఎవరికి గుర్తే లేదన్నట్టు అంత పాత టైంలో దాన్ని రిక్రూట్మెంట్ అంతా చేయడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి రిక్రూట్మెంట్ మళ్ళీ జరగలేదు అనమాట. అనేక పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు 15 ఏళ్ళు 20 ఏళ్ల కాలంలో అనేక మంది రిటైర్మెంట్ అయ్యి బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పోస్టులన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా మనకి ఖాళీ పోస్టులే మనం అయితే చూస్తున్నాం అనమాట. వాటన్నిటిలోనూ కూడా ఎలాంటి రిక్రూట్మెంట్ కూడా జరపలేనటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. కాబట్టి అనేక మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది అగ్రికల్చర్ డిప్లొమా చదువుతున్నటువంటి వాళ్ళు, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సి, అలాగే మిగిలినటువంటి కోర్సులు చదువుతున్నటువంటి వాళ్ళు చాలా ఇదిగా దీన్ని ఎదురు చూసారనమాట. ఈ రిక్రూట్మెంట్లో ఏమైనా ఈ క్యాలెండర్లు ఏమైనా కేటాయిస్తారేమో అని మొత్తం అగ్రికల్చర్ సెక్టార్నే కంప్లీట్గా నిర్లక్ష్యం అయితే చేసేయడం చాలా దారుణమైనటువంటి విషయం అనమాట. అట్లీస్ట్ కనీసం కొంతమంది ఏఓలనైనా రిక్రూట్ చేయొచ్చు, ఏఈఓలనైనా రిక్రూట్ చేయొచ్చు. అసలు ఈ అగ్రికల్చర్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళని అసలు ఎవరు పట్టించుకోవడమే లేనట్టు అయిపోయింది అనమాట. వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఇప్పుడు వందల సంఖ్య దాటి ఇప్పుడు వేల సంఖ్యలోకి వెళ్ళిపోయారు నిరుద్యోగ యువత. సో వీళ్ళందరికీ కూడా ఎటువంటి అవకాశం లేదు ప్రజెంట్. సో వేరే అవకాశాలు అంటే చిన్న చిన్న పోస్టులు ఇస్తున్నారు. ఈ ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు తీసుకుంటున్నారు. సో సరిగ్గా చేయట్లేదనో లేకపోతే ఏదో ఒక రకరకాలైనటువంటి కారణాలతో తక్కువ జీతాలకు తీసుకుని వాళ్ళ చేత హెవీ వర్క్స్ అన్ని చేయించడం వల్ల వాళ్ళు సరైనటువంటి ఉపాధి లేనట్టు అవుతుందన్నమాట. సరే, ఇప్పుడు గవర్నమెంట్ అయితే అన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుందని మనము చెప్పలేం, కానీ కొంతమంది అయినా దాంట్లో సెటిల్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఆ విధంగా కొంత దాన్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే జరగటం లేదు. అలాగే ఎక్కడైనా యూనివర్సిటీలో కానీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా సరే ఈ అగ్రికల్చర్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదో ఎవరికి అసలు అర్థం కాదు. మొట్టమొదటిలో ఆ ఉద్దేశంతోనే స్టార్ట్ చేశారు ఆ కోర్స్ అంతా కూడా. అయినప్పటికీ కూడా మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే ఏ విధమైనటువంటి రిక్రూట్మెంట్స్ కూడా లేవు. డిప్లొమా చదివినటువంటి వాళ్ళని తీసుకోవచ్చు, ప్రతి రీసెర్చ్ స్టేషన్లోనూ కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి వేరే ఉద్యోగులు చేస్తున్నప్పటికీ కూడా టెక్నికల్గా చదివినటువంటి వాళ్ళు, టెక్నికల్గా పాస్ అయినటువంటి వాళ్ళు దానికి అర్హులుగా ఉంటారు కాబట్టి అటువంటి ఉద్యోగాలకి తీసుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ వ్యవసాయ శాఖలో కూడా వాళ్ళని ఎవరూ తీసుకోవట్లేదు. సో మొత్తం మీద ఏంటంటే అదొక నిరుపయోగమైనటువంటి కోర్స్ లాగా ప్రస్తుతానికైతే తయారైందనమాట. జస్ట్ దాంట్లో ఈ అగ్రిసెట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ ద్వారా కొంతమంది అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకుని బయటకు వెళ్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా అదొక ఆగమ్య గోచరంగా ఉందన్నమాట. సో దాన్ని అధిగమించడానికి చాలామంది ఓపెన్ ఇంటర్ చదువుకుంటూ సో ఇంకా కంప్లీట్గా ఈ డిప్లొమాని వదిలేసి బీటెక్ చేస్తున్న వాళ్ళు కొంతమంది, ఇంకా మిగతా కోర్సులన్నీ చేస్తున్న వాళ్ళు, డిగ్రీలు చదువుకుంటున్నటువంటి వాళ్ళు, బయోటెక్నాలజీ చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఇలా చేస్తున్నారనమాట. ఆ కోర్స్కి ఉండేటటువంటి ఆ ఇంపార్టెన్స్ అంతటినీ కూడా కంప్లీట్గా నాశనం చేసేయడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాంటి ఏదో ఒకటి కండక్ట్ చేసి వాళ్ళు కొన్ని నర్సరీ మేనేజ్మెంట్ కానీ లేదనంటే ఇంకా మిగతా చాలా చాలా ఉన్నాయి, మష్రూమ్ కల్టివేషన్ కానీ లేదంటే సెరికల్చర్ కానీ ఇలాంటి ఏపీకల్చర్ కానీ ఇటువంటి రంగాల్లో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి చేయడానికి కూడా ఎలాంటి దీనికి ముందుకైతే రావట్లేదు. ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఈ అగ్రికల్చర్ చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం నిజంగా ఒక పెద్ద షాక్ అనే మనం చెప్పొచ్చు అనమాట. సో కనీసం ఏ స్థాయిలో కూడా దానికి ఏమాత్రం కన్సిడర్ చేసినటువంటి అవకాశం అయితే మనకి కనిపించట్లేదు అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి విద్య చాలా ముఖ్యమైనటువంటిది, అలాగే వైద్యం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రెండు ప్రధానమైనటువంటి రంగాల మీద ఎక్కువ మందిని రిక్రూట్మెంట్ చేసుకుని ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఈ రెండింటి కంటే కూడా అతి ముఖ్యమైనటువంటి రంగము తర్వాత వరుసలో చెప్పుకోదగినటువంటిది వ్యవసాయ రంగం అన్నమాట. కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టట్లేదు. సో అటు డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాళ్ళ మీద వర్క్ ప్రెజర్స్ అయితే ఎక్కువగా అయిపోతున్నాయి. సో మిగిలినటువంటి రిక్రూట్మెంట్స్ అయితే ఏమీ కూడా జరగట్లేదు.
కాబట్టి వచ్చే నోటిఫికేషన్స్లో కానీ దేన్నైనా మొత్తం ముందుగా ప్లాన్ చేసి ఈ వ్యవసాయ శాఖని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇమీడియట్గా ఈ వ్యవసాయ డిప్లొమా చదివినటువంటి వారికి, అలాగే బిఎస్సిఏజీ చదువుతున్నటువంటి వాళ్ళకి, వీళ్ళకి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు కొంతైనా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అయితే ఉంటుందన్నమాట. ఇంకా అలాగా చదువుకుని వాళ్ళు మీ మానాన్ని మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని అలా వదిలేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి గత ప్రభుత్వం ఉండేటప్పుడు దాదాపు 10-12 వేల వరకు పోస్టింగ్స్ అయితే తీశారు గ్రామ సచివాలయాల్లో. ఇప్పుడైతే అసలు గ్రామ సచివాలయాలు అనేటువంటి పేరు ఎక్కడ వినిపించడమే లేదు. దాంట్లో పోస్టింగ్స్ ఏమి కూడా తీసినట్టుగా మనకేం కనిపించట్లేదు. సో అందువల్ల ఏంటంటే చాలా నిరాశలో ఉన్నారని అయితే మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ వెటర్నరీలో అయితే కనుక దాంట్లో వెటర్నరీ డాక్టర్స్నే మీరు తీశారు. అందులో వెటర్నరీ అసిస్టెంట్స్ కింద, లేకపోతే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అని చెప్పేసి యానిమల్ హస్బెండరీ డిప్లొమా చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది అందులో ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ కోర్స్ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేక రిప్రజెంటేషన్స్ అన్ని కూడా గవర్నమెంట్కి అయితే ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎంత రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, వాళ్ళందరూ ఎంత మాట్లాడినా సరే అసలు కన్సిడర్ చేయనే లేదు, వాళ్ళని కూడా కన్సిడర్ చేయలేదు. అలాగా వెటర్నరీ డిప్లొమా చదివినటువంటి వాళ్ళు కూడా కొన్ని వేల మంది అయితే ఉన్నారు. అగ్రికల్చర్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళు కూడా కొన్ని వేల మంది అయితే ఉన్నారు. సో ఇలాగే దీని అంతటినీ కూడా కొంత ఇది చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్కి అయితే ఉంది. కేవలం వ్యవసాయ శాఖ అనే ఒకదాన్నే పరిగణలో తీసుకోకుండా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉంది, పెద్ద వ్యవస్థ. దాంట్లో అనేక రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి సంస్థలన్నీ ఉన్నాయి. వాటన్నిటిలోనూ కూడా వీళ్ళకి ఏదైనా ఒక ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి మనకి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది అనమాట. సో చాలామంది ఈ జాబ్ నోటిఫికేషన్లో అట్లీస్ట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అయినా ఇస్తారని చెప్పి చాలా ఇదిగా ఎదురు చూశారనమాట. ఎందుకంటే వ్యవసాయ శాఖలో దాదాపుగా 3,000 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయని చెప్పి మనకి ఇప్పుడు ఎక్కడి నుంచైనా సరే మనకు ఇవి చెప్తున్నారు. ఓకే, సో 3,000 పోస్టుల్లో కనీసం 3,000 లేదు, కనీసం ఒక 1000 పోస్టులు కూడా అవసరం లేదు, ఒక 500 కూడా లేదు, ఒక 100 పోస్టులు కూడా దీంట్లో తీయలేదు, ఒక్క పోస్ట్ కూడా తీయలేదు. ఒక పోస్ట్ కూడా మనకైతే ఈ జాబ్ క్యాలెండర్లో అయితే మనకి ఇవ్వలేదు కంప్లీట్గా. సో అంత అగ్రికల్చర్ అని పెడుతున్నారు. అక్కడ డిపార్ట్మెంట్ వచ్చేసరికి అగ్రికల్చర్ అని పెడుతున్నారు. బట్ అందులో ఉన్న పోస్టులు ఏంటంటే వెటర్నరీ సర్జన్స్కి ఏమో ఒక 80 తీస్తున్నారు. అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్స్ మాత్రం ఒక 25 వరకు తీస్తున్నారు. సో ఇవి ఒక 105 పోస్టులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని చూపిస్తున్నారు, డిపార్ట్మెంట్ అనమాట. కానీ రియల్ అగ్రికల్చర్ డిప్లొమా కానీ, బిఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్, అసలు వీళ్ళకి సంబంధించినటువంటి ఒక్క పోస్ట్ కూడా తీయలేనటువంటి దారుణమైన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం అనమాట. సో దీని మీద మరి ఎవరు స్పందించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరిని అడిగినా సరే, ఇప్పుడు వెటర్నరీ అసిస్టెంట్స్ అందరూ కూడా గత చాలా కాలంగా అనేక రిప్రజెంటేషన్స్ రాసి పట్టుకెళ్తున్నారు. మేము ఇంతమంది ఖాళీగా ఉన్నాం, మాకు ఈ జాబ్ క్యాలెండర్లో మాకు ఇవ్వండి అని చెప్పేసి అనేక మంది చేత వాళ్ళు మాట్లాడారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, చివరికి మంత్రులను కూడా కలిశారు. అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం అయితే అక్కడ లేదు. కేవలం వెటర్నరీ సర్జన్స్ని మాత్రమే తీసుకున్నారు తప్ప మిగతా ఏం లేదు. తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని అయితే మనం భావించవచ్చు అనమాట. ఈ అగ్రికల్చర్ దీనికి సంబంధించి అగ్రికల్చర్ విభాగానికే కంప్లీట్గా తీరని అన్యాయం అయితే జరిగిందని మనం అయితే భావించవచ్చు. సో ఇప్పుడు ఏమైనప్పటికీ కూడా ఒకవేళ మధ్యంతరంగా ఏమైనా కొన్ని చర్యలు తీసుకుని కొన్ని పోస్ట్స్ అయినా అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నటువంటి 3,000 పోస్టుల్లో, మొత్తం వ్యవసాయ శాఖలో అయి ఉంటాయి అవన్నీ కూడా, వాటిలో కనీసం కనీసం ఒక 1000 అయినా తీసుకుని ఉంటే కొంతవరకు చదువుకున్న దానికి కొంత ఫలితం ఉండేదన్నమాట. సరే చదువుకున్నాం, మనం ఎగ్జామ్ రాసాం, మన ఎగ్జామ్ సరిగా రాలేదు కాబట్టి మనకు ఉద్యోగం రాలేదనేటువంటి దాంతో కొంత సంతృప్తి అయితే జరుగుతుంటారు తప్ప, అసలు చదివిన తర్వాత ఒక్కసారి కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసేటటువంటి అవకాశం కూడా దొరకకపోతే ఇంకా అది ఆ చదువు ఎందుకోసం అన్నట్టు మరి ఎవరికి అర్థం కాలేనటువంటి పరిస్థితి అన్నమాట. సో చూద్దాం, ఒకవేళ ప్రభుత్వం ఎప్పటికైనా కూడా కొంచెం సానుకూలంగా స్పందించి అగ్రికల్చర్ సెక్టార్లో తప్పనిసరిగా రిక్రూట్మెంట్స్ అయితే చేయాల్సి. ఎందుకు అని అంటే డిపార్ట్మెంట్ వైజ్గా కూడా వాళ్ళందరూ కూడా చాలా సిబ్బంది కొరతతో ఉన్నారు. చాలా వర్క్ ప్రెజర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయని మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉంటున్నాం.
చాలామంది సకాల మరణాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఏఓలు కూడా అలాగే ఇదవుతున్నారు, మిగిలినటువంటి వాళ్ళు కూడా అలాగే వర్క్ ప్రెజర్ గురవుతున్నారు. సో అనేక సర్వేలు అన్నీ కూడా చేయిస్తున్నారు. వర్క్ అయితే మాత్రం విపరీతమైనటువంటి వర్క్ జరుగుతుంది. మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ ఏఓలు కానీ విపరీతమైనటువంటి పనులైతే చేస్తున్నారు. వాళ్ళకి అసలు క్షణం తీరిక లేనటువంటి పరిస్థితుల్లో అన్ని పనులైతే వాళ్ళకి అప్పచెప్పి ఉన్నారు గవర్నమెంట్ తరఫున అయితే. కాబట్టి ఏంటంటే సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకొని కొంచెం వాళ్ళకు ఉండేటువంటి పనులన్నింటినీ కూడా సర్దుబాటు చేసే విధంగా కొంత ఉండాలి. ఇన్ని డిపార్ట్మెంట్లలో ఇచ్చారు. సో దాదాపు చాలా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ ఎక్కడి నుంచో వెలికి తీసి మరీ బయటికి తీసి ఇచ్చారు. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అగ్రికల్చర్ రంగంలో మాత్రం కనీసం ఒక్క పోస్ట్ కూడా తీయలేకపోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయంగా మనం అయితే భావించాలి. విద్య, వైద్యం ఈ రెండింటి గురించి మనం ఎలాగైతే మాట్లాడుతుంటామో అవి వాటితో సమానంగా చెప్పుకోవాల్సినటువంటి రంగం అగ్రికల్చర్. సో వ్యవసాయ రంగం తిండి పెట్టేది అదే కాబట్టి దాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా గవర్నమెంట్కి. సో ఎక్కువ దాని మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా తగినటువంటి సిబ్బంది ఉంటేనే ప్రభుత్వ పథకాలైనా ఏమైనా అందడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంత రిక్రూట్మెంట్ జరిగితే బాగుండేది. అట్లీస్ట్ కొన్ని పోస్ట్స్ అయినా వాళ్ళకి ఇచ్చి ఉంటే కొంతవరకు ఏదో ఒక సంతృప్తి అనమాట. ఓకే మనం రాసాం అయినా సరే రాలేదనేటువంటి ఇది మిగిలి ఉండేది. కొంతమందికైనా కాస్త ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం అయితే లభించేది అనమాట. ఈ రోజుల్లో బీఎస్సీ అగ్రికల్చర్ చదివినా సరే దానికి అంత అవకాశాలు ఏమి ఉండట్లేదు. గవర్నమెంట్ తరపు నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి ఉద్యోగాలు మనకి కనిపించట్లేదు దాదాపుగా. అందువల్ల దాదాపు అందరూ కూడా దాదాపు 90% మంది బీఎస్సీ అగ్రికల్చర్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా బ్యాంకింగ్ సెక్టార్లో ఏదో ఒక రకంగా సెటిల్ అయిపోవడానికే ప్రస్తుతానికి అయితే చూస్తున్నారనమాట. అగ్రికల్చర్ ఆఫీసర్ అనేటువంటిది కొంతమంది తెలియదు అసలు కంప్లీట్గా. ఎందుకంటే వాళ్ళు చదివి బయటకు వచ్చేసి ఇంతకాలం 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయినా కూడా గవర్నమెంట్ నుంచి ఎప్పుడు కూడా రిక్రూట్మెంట్ అనేటువంటిది లేదు. కాబట్టి చాలా మందికి అవి తెలియకుండానే అయిపోతున్నాయి అనమాట. స్టేట్ గవర్నమెంట్లో ఈ పోస్టులు కూడా ఉంటాయా అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి అయిపోతుంది, ఎందుకంటే రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి. సో ఇది ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేయడం వల్ల రిలీజ్ చేశారు, బాగానే ఉంది. అనేక డిపార్ట్మెంట్లో అనేక పోస్టులు ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది. 10,060 పోస్టుల వరకు రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్ డేట్స్ ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ కూడా ఇచ్చారు, అంతా కూడా బాగానే ఉందన్నమాట. బట్ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అగ్రికల్చర్ రంగాన్ని విస్మరించడం మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం. ఇమీడియట్గా సో వీలైనంత వరకు కుదిరితే ఈ మధ్యలోనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఈ కొన్ని వేల మంది ఉన్నారు అగ్రికల్చర్ డిప్లొమా చదివినటువంటి స్టూడెంట్స్, అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ చదివినటువంటి స్టూడెంట్స్ కొన్ని వేల మంది ఉన్నారు. అవి లక్షల్లో కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతమంది ఖాళీగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంతైనా వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకుని మధ్యంతరంగా ఏదైనా ఒక ఉత్తర్వులు ఇచ్చి ఆ నోటిఫికేషన్ ఏదైనా రిలీజ్ చేస్తే కొంత బాగుంటుందనేటువంటిది మా ఉద్దేశం. సో చూద్దాం, ఒకవేళ అటువంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే కనుక కొంతవరకు వాళ్ళ ఇది ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చారు, అగ్రికల్చర్ ఒకటి ఏమన్యాయం చేసింది. సో అగ్రికల్చర్ రిక్రూట్మెంట్ ఎందుకు చేయకూడదు? కొంత పోస్టులు అందులో నుంచి కూడా తీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏఈఓ పోస్టులు తీయాలి. తెలంగాణలో త్వరలోనే ఏఈఓ పోస్టులు తీసేటువంటి అవకాశం ఉంది. అన్నీ రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఇప్పటికే ఏఈఓ నోటిఫికేషన్ అంతా కూడా రేపు జరిగేటటువంటి రిక్రూట్మెంట్లో తెలంగాణలో ఇచ్చే అవకాశం అయితే ఉంది. అది మనకి వచ్చేటప్పటికి అసలు అగ్రికల్చర్ని అసలు కనీసం విస్మరించడం అనేటువంటి చాలా దారుణమైనటువంటి విషయం. కొన్ని పోస్టులైనా అగ్రికల్చర్ ఆఫీసర్లో లేకపోతే ఏఈఓలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఏదో ఒకటి అయితే తీస్తే కాస్త సంతృప్తిగా ఉంటుంది. ఆ చదివినందుకు కొంత సార్థకత ఉంటుంది అనేటువంటిది విద్యార్థులందరి యొక్క అభిప్రాయం అన్నమాట. సో ఇది నేను చెప్పినటువంటి విషయాలు మీకు కొంతవరకు అవగాహన కల్పించడం కోసం చెప్పినటువంటి అన్నమాట. దీంతో మీరు ఏకీభవించేటట్టయితే సో ఇది అవసరమైనటువంటి వాళ్ళకి మీరు షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.